ఫిరోజ్ ఖాన్‌కు టికెట్ రాకుండా వేరే వాళ్ళకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? 100% చేస్తా. డెడికేటెడ్ ఫెలో నేను. హ్మ్. రైట్? నేను ఒక సోల్జర్. హ్మ్. ఇట్లా యుద్ధం అయితే నేను ఆగను. రైట్? కమాండర్ పోస్ట్ అడుగుతా. హ్మ్. ఇయ్యకపోతే సోల్జర్‌లాగా కొట్లాడతా. ఒకటే నా జీవితంలో కోరిక. ఈ దేశం కోసం సావాలి. హ్మ్. అంతే. సో, యుద్ధం. నామినేటెడ్ పోస్టులు ఫిరోజ్ ఖాన్ అడగడు. ఓకే. అది మొత్తం ఆ బిచ్చం అడగడు. అసలు మీకు ఇస్తామని ఏమన్నా చెప్పారా నామినేటెడ్ పోస్టులు? అడగను నేను. మీరు అడగలేదు. చాలా మంది అడగలేదు. వాళ్ళకిచ్చేసారు. కానీ మీకు ఇస్తామని అసలు కనీసం మీ పేరు ఇంతవరకు నామినేటెడ్ పోస్ట్‌లో పరిశీలించలేదు గదా! అవసరం లేదు. నాకు ఇంట్రెస్టే లేదు. హ్మ్. ఇంట్రెస్ట్ అంటే మీకు ఇయ్యడానికి ఎంఐఎం అడ్డం వస్తుందని. అది ఎట్లైనా వస్తది. కానీ నాకు నామినేటెడ్ వద్దురా అన్న. హ్మ్. మనం గెలవాలి, అసెంబ్లీలో పులిలాగా మాట్లాడాలి. ఓకే. మనం గెలవాలి, పార్లమెంట్‌లో పులిలాగా మాట్లాడాలి. ఓకే. అది టెంపుల్. ఓకే. ఆ టెంపుల్‌లో మాట్లాడాలి. ఓకే. ఆ కోరికతోనే రాజకీయంలో నేను వచ్చిన. ఓకే. 2009, 2014, 2018, 2023 మళ్ళీ 2019 ఎంపీ. హ్మ్. ఇన్ని కంటెస్ట్ చేసిన 25 ఇయర్స్ నుంచి రాత్రి పగలు పబ్లిక్‌లో ఉన్నా. ఓకే. దేనికోసం ఉన్నా? ఒక మార్పు నేను తీసుకురావాలి అని. ఒక విప్లవం తీసుకురావాలి. ఓకే. రైట్? విక్టరీ ఇంపార్టెంట్. కానీ ఓకే. దానికంటే ఇంపార్టెంట్ హిస్టరీ అని దానికి మైండ్‌లో పెట్టుకొని నేను వచ్చిన రాజకీయంలో. ఓకే. సో, నాకు ఎలక్షన్ అంటే ఒక యుద్ధం. ఓకే. ఆ యుద్ధంలో నేను ఉండాలి. నేను కంటెస్ట్ చేయాలి. లేకపోతే కంటెస్ట్ చేయకపోతే కూడా నేను పార్టిసిపేట్ చేయాలి. ఓకే.